హాయ్ రా, వాట్సాప్? అరే లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను డబుల్ అయిందని చెప్పేసి. అవునరా, క్లీన్ టైటిల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్. ఈసారి నేను కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా. మన గురించి తెలిసిందే కదా, నా దగ్గర ఫుల్ అమౌంట్ లేదు. నో ప్రాబ్లం, ఈఎంఐలో తీసుకో. ఏంటి ల్యాండ్ మీద ఈఎంఐసా? యా, అదేలాగా? అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రొడ్యూస్డ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ ఆన్ ఓపెన్ ప్లాట్స్. అది కాదు బా, మన కాలేజ్ డేస్ రా, ఎంత బాగుండేవరా. మార్నింగే లేచి కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కబుర్లు చెప్పుకొని అలా సరదాగా లంచ్ బ్రేక్లో గడుపుతూ మళ్ళీ కాలేజ్ బంక్ కొట్టి అట్నుంచి అటు సినిమాకి వెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొచ్చి అమ్మ ముందు ఏదో పొడి చేసాం అన్నట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళని చూడు, ఆ డేస్ బా. బాగుండేరా, చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ప్రతి ఒక్కడు అడిగేటోడేరా. నాకు అర్థం కావట్లేదు బా. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. జాబ్ జాబ్ జాబ్, ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. అసలు అంతేరా, కాలేజ్ డేస్ కాలేజ్ డేసే. ఏంటి లేటు? డెలివరీస్ ఇవ్వాలి కదా. ఈ పచ్చళ్ళు ఎందుకు చెప్పు? నువ్వు నా వెనకెందుకు పడుతున్నావు? అంటే ఇష్టం. ఇది కూడా నా ఇష్టంతో. నేను నిన్ను హార్ట్ఫుల్గా హేట్ చేస్తున్నా తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను ఎంత వద్దనుకుంటే నీ వెనక పడుతున్నా కదా. అంటే నువ్వు నన్ను వద్దనుకుంటున్నావా? అంటే వద్దని కాదు, అది నీకొకటి చెప్పాలి. ఒక్క నిమిషం. హలో, చెప్పే. అసలు డిగ్రీ ఫెయిల్ అయినోడితో నీకు లవ్ ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడి గురించి నాకు చెప్పొద్దని? నాకు అసలు ముందు అన్ని డిగ్రీ పాస్ అవ్వమని చెప్పు. ఖాళీగా ఉంటే ఈ లవ్వు గివ్వు అన్ని ఇలాంటి థాట్సే వస్తాయి. అసలు వాడి గురించి నాకు చెప్పకు, ఫోన్ పెట్టే. నువ్వేదో చెప్తున్నావు, చెప్పు. అది వరుణ్ డిగ్రీ దొబ్బిందంటగా. ఇందాకే మీ నాన్న కనిపించి చెప్పాడు. కొంచెమైనా సిగ్గుండాలరా. నువ్వు ఇలా రోడ్డు మీద అమ్మాయిలతో కొంచెమైనా బాగుపడరా. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతుందో తెలుసా నీకు? ఆ విషయం వదిలేసి ఇలా చిల్లరగా రోడ్డు మీద తిరుగుతున్నావు. ఇప్పటికైనా బాగుపడరా. అది నాకు చిన్న వర్క్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ప్రేమగా చూస్తుంది కానీ ప్రేమ లేనట్టుగా ఉంటుంది. ఇష్టంగా కొంచెం మాట్లాడి చాలా కష్టంగా ఫీల్ అవుతుంది. మాట్లాడేసుకుంటున్నాం కానీ మనసులో మాటలు కాదు. చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పలేక ఏదేదో చెప్తున్నాం. కానీ నా ఫీలింగ్స్ అర్థమయ్యేలా చేశా.
తనతో నడవాలనిపిస్తుంది. దూరం ఎంతైనా. తనతో దూరం లేని ప్రేమ కావాలి. దగ్గర చేసే అవకాశాలు కావాలి. అవన్నీ కావాలంటే ముందు పాస్ అవ్వాలి. ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండేవారా? నువ్వు హ్యాపీగా ఉండడానికి చెప్తున్నారా? అరే, ఒక్కొక్క అమ్మాయి లక్ష సంపాదించమనే కోరుకుంటారు, కానీ మనం వేలల్లో కూడా సంపాదిస్తలేదు. అరే, ఇక నేను మంచోన్ని అంటే కుదరదు. డబ్బుంటేనే అన్నీ జరుగుతాయి. ఏ ఎన్నిసార్లు చెప్పాలా నీకు నన్ను ఇబ్బంది పెట్టద్దని? ఆ మాత్రం సెన్స్ లేదా? ఊరికొరికి వెంట పడుతున్నా. ఇంకొకసారి ఇలా చేసావంటే చెప్పుతో కొడతాను చెప్తున్నా. పెట్టు. హలో హలో హలో. డిగ్రీ దొబ్బిందంటగా? ఇందాకే వినాన్న కనిపించి చెప్పాడు. కొంచెమైనా సిగ్గుండాలరా. నేనంటే ఇష్టం లేనప్పుడు నా కొడుకంటే ఇష్టం లేదని ఊరంతా ప్రచారం చేయాలా? ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకొని తిరిగితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అరే నా కొడుకు ఫెయిల్ అయ్యాడు ఊరంతా చెప్పాలా? రాస్తే పాస్ అయ్యేదానికి రాద్దాంతో చేస్తాడు. నాకు అర్థం కావట్లేదు. రాసావుగా, పాస్ అవ్వలేదేంటి? పాస్ అవునప్పుడు ఈ పంచాయతీ ఎందుకు? అందరు నన్ను అడుగుతున్నారు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడని. ఏం చెప్పంటావు? పాస్ అయ్యాడు, జాబు పోతాడని చెప్పాలా? నీకోసం అబద్ధాలు చెప్పుకుని తిరగాల? ఓ, నిజాయితీకి మారిపోయారు మీరు. శ్రీనివాస్ గారు నిజాయితీగా ఉంటే నిజాయితీ సంఘాలు వచ్చి మీకు సత్కారాలు చేస్తాయి. చిన్నప్పుడు నా కొడుకు అని చెప్పావు, ఇప్పుడు నా కొడుకు ఎదవా అని చెప్తున్నావు. చిన్నప్పుడు నన్ను హీరో అన్నావు, 25 ఏళ్ళ తర్వాత నన్ను జీరో అంటున్నావు. నా కొడుకు ఫెయిల్ అయ్యాడని చెప్పుకొని తిరిగే కన్నా వీడు నా కొడుకే కాదు అని చెప్పుకొని తిరుగు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ సంతోషం నా 25 ఏళ్ల జీవితం. ఇప్పుడు నువ్వు నా మీద చేస్తున్న ఈ తిరుగుబాటు నువ్వు కోల్పోతున్న 25 ఏళ్ల జీవితం. నీ నుంచి నీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటా. అది నీకు అర్థం కాదులే. ఎత్తవసోది. ఫెయిల్ అయ్యాంటగా? డిగ్రీ దొబ్బిందంటగా? ఫెయిల్ అయ్యావంటగా? అసలు డిగ్రీ ఫెయిల్ అయినతో నీకు లవ్ ఏంటి? ఏ ఎన్నిసార్లు చెప్పాలా నీకు నన్ను ఇబ్బంది పెట్టద్దని? ఆ మాత్రం సెన్స్ లేదా? ఊరికొరికి వెంట పడుతున్నా. ఇంకొకసారి ఇలా చేసావంటే చెప్పుతో కొడతాను చెప్తున్నా. ఈ తెలివితేటలేదో చదువులో చూపించుంటే కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండేవాడివి. ఏంట్రా ఇక్కడున్నావు? ఏం లేదురా. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. ఏమైందిరా? ఏం లేదురా,
మా నాన్న ఒక ఫెయిల్యూర్గా చూశాడు, అమ్మ కూడా ఫెయిల్యూర్గా చూసింది. అందరూ ఫెయిల్యూర్గానే చూశారా, కానీ మీరు మాత్రమేరా నన్ను ఫ్రెండ్గా చూశారు. వరుణ్ అంటే మీకు ఫ్రెండ్ అంతే. నేను పడిపోతున్న ప్రతిసారి మీరే నన్ను పట్టుకున్నారా, కానీ నేను పడిపోయానురా. తను నన్ను వదిలేసిందిరా. నేనొక ఫెయిల్యూర్ నన్ను చెప్పి వదిలేసిందిరా, కానీ మీరు వదిలేయలేదు కదరా. అరే తను నా మాట కూడా వినలేదురా, వదిలేసింది. అంత ఈజీగా ఎలా వదిలేస్తారా? సారీరా, మీరు చెప్పారు కానీ నేనే వినలే. వదిలేయడం అంత ఈజీయారా? థ్యాంక్స్ రా, నన్ను వదిలేకుండా ఉన్నా. అరే బా ఏడవకరా, నీకు మేమున్నాం బా, ప్లీజ్ రా బా, ఏడవకరా. ఏడవక బా. ఇంకేం లేదురా నా లైఫ్లో, మీరుంటే చాలరా. ఏమైందిరా అలా ఉన్నావు? నాన్నలా లేడే, రాక్షసుల్లా ఉన్నాడు. అసలు బయట ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన గురించి ఒక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయన గురించి ఎప్పుడు ఇంకో మాట మాట్లాడకు అని. రేయ్ అన్నం పెట్టినా? రేయ్ నిన్నే అన్నం పెట్టినా? అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపించకూడదురా. ఇప్పుడు నువ్వు కోపం వల్ల అన్నం తినట్లేదు అంతేనా? కాదు, పాతతో తినట్లేదు. ఇప్పుడు నీకు అంత బాధ ఏమొచ్చిందిరా? కొట్టావుగా, అప్పుడే మర్చిపోయావా? నాకు ఇంకా నొప్పి కూడా తగ్గలేదు. ఆయనేమో డబ్బులు ఇవ్వకుండా కోపాన్ని ఇచ్చాడు, నువ్వేమో కొట్టి బాధనిస్తున్నావు. ఎందుకమ్మా నేనంటే అందరికీ ఇష్టం లేదు, ఆయనకేమో నేనంటే ఇష్టం లేదు, నీకేమో ప్రేమ లేదు. అసలు ఇంట్లో ఎవరికి నేను అవసరం లేదు. 6కే లేవాలి, 9కే పడుకోవాలని రూల్స్. ఇంతే తినాలి, ఎక్కువ కష్టపడాలని ఆర్డర్స్. బయట సినిమాకి వెళ్ళకూడదు, ఇంట్లో టీవీ చూడకూడదు. బైక్ కొనిస్తారు కానీ పెట్రోల్ ఇవ్వరు, టీవీ ఇస్తారు కానీ రిమోట్ ఇవ్వరు, మొబైల్ ఇస్తారు కానీ ఇంటర్నెట్ ఇవ్వరు. బయట ఫ్రెండ్స్తో తిరగకూడదు, ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు, తిడితే కోపం రాకూడదు, కొడితే బాధ కూడా రాకూడదు. అంటే ఎలా అమ్మా? నాన్నంటే పిల్లల అవసరాలు తీర్చాలి, పిల్లలకు కావాల్సింది ఇవ్వాలి. అసలు అసలు నేనంటే ఎందుకమ్మా అతనికి అంత కోపం? అవునరా, నువ్వంటే ఆయనకు చాలా కోపం. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వంటే ఆయనకు ప్రాణం కాబట్టి.
ఊరుకోమ్మా, అబద్ధం చెప్పి అన్నం పెట్టాలని చూడుకో. అవునరా, అబద్ధమే. మీ నాన్న అబద్ధంగానే కోపాన్ని చూపిస్తున్నాడు. కానీ ఆకాశమంత ప్రేమ తనలోనే దాచుకున్నాడు. చందమామ కథలొద్దమ్మా. అవునరా, చందమామ కథలే. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడిస్తుంటే నేను చందమామ కథలు చెప్తూ నీకు అన్నం తినిపించేదాన్ని. నువ్వెప్పుడైతే కడుపులో పడ్డావో అప్పటినుంచి నీ గురించి ఆలోచిస్తున్నాడు. తన గురించి ఆలోచించడమే మర్చిపోయాడు. వీడికి కష్టం రాకూడదు, బాధ కలగకూడదు, అన్ని బాధ్యతలు తనే మోసాడ్రా. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఎన్ని ఇష్టాలు వదులుకున్నాడు. నా కొడుకు రాజులా బతకాలని తను బానిసలా బతికాడ్రా. నాన్నలకు పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ పిల్లల ముందు చూపించరు. నాన్నలకు ప్రేమను చూపించడం తెలీదు, ఇవ్వడం తప్ప. పిల్లలకు ప్రేమను తీసుకోవడం తెలుసు, గుర్తించడం తెలీదు. అందుకే పిల్లలకి నాన్నలకి మధ్య దూరం అలాగే మిగిలిపోయిందిరా. కొన్ని ఇష్టాలు పిల్లల్ని పాడు చేస్తాయి. వాటి నుంచి కాపాడుకోవడానికే నాన్నలు తిడతారు. ఎంతమంది తండ్రులు పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ ఫ్యూచర్ని వదిలేసుకుంటారో తెలుసా? అలాంటి వాళ్ళకి అడిగే హక్కు లేదు, చెప్పే బాధ్యత లేదు అంటే ఎలారా? నాకోటి అర్థం కావట్లేదురా. ప్రతి కొడుకు తన తండ్రి కోపాన్ని చూస్తాడు కానీ వాళ్ళ ప్రేమను ఎందుకు చూడర్రా?